అవికా వైన్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. గట్లనే మీ దోస్తులకు షేర్ చేయండి. ఇక కామెంట్లా వీడియో ఎట్లుందో చెప్పుండ్రి. కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది కదా దోస్తులు, హైప్ చేయండి మా వీడియోస్ని. అసలు హైప్ ఆప్షన్ అంటే ఏంటో తెలుసా దోస్తులు? మాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ని కొంచెం పైకి తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తుందన్నమాట. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 101కి వచ్చేసాము. మరి లేట్ చేయకుండా మన వీడియోలో ఏముండబోతుందో వెళ్ళి చూసేద్దామా? బంటి, ఎప్పుడొచ్చినావురా? పొద్దున్నే వచ్చిన వదిన. హాస్పిటల్కి పోయిండట కదా. ఏమైంది నీకు? డాక్టర్ ఏమన్నాడు? మన ఇంటికి ఒక చిన్న బుల్లిరాజు వస్తున్నాడు రా. అర్థం కాలే. వదిన ప్రెగ్నెంట్ రా. అవునా వదిన? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బంటి. అన్నయ్య కంగ్రాచులేషన్స్. అమ్మ నాన్నకు చెప్పినావా అన్నయ్య? ఇంకా చెప్పలేదురా, చెప్దాం ఫోన్ చేసి. అన్నయ్య, మనం వదినని మంచిగా చూసుకోవాలి ఇప్పటి నుంచి. అవునురా, తనకెవరున్నారు? మన ఇద్దరమే కదా. వదిన, నువ్వు ముందు కూర్చో. ఏం కాదు బంటి, మంచిగా యాక్టివ్గా ఉండమన్నది డాక్టరు. మేడంకి వాంతులు లేవు, ఏం లేవు. సంతోషం. అవునండి, వాంతులు ఉంటేనైతే చచ్చిపోవాలి. కక్కి కక్కి చావాలి. వంట వేసినా వాసన వచ్చినా వాంతులు అవుతాయి. రానికి కూడా లేవు. వెంటనే విషయం రానికి చెప్పాలి. ఏయ్, ఫోన్ చేసి చెప్పు. పిసపిస అటు ఇటు ఉరకకు. నేను ఎక్కడికి పోను శరత్, ఒక రానికి ఒక్కదానికి చెప్పేసి వస్తా. వదిన, రానక్కకు నేను చెప్తా పోయి. నువ్వు ఇక్కడ కూర్చో. దానికి నన్ను ఈడబుద్ధి అవుతుందిరా. నేను పోతేనే మంచిగా ఉంటుంది. అది ఇక్కడికి రాలేదు కదా. మరి నేను కూడా వస్తా. అవునరా, నువ్వు కూడా ఓ. అది చెప్తినది. ఏమన్నా తిన్నావా బంటి? నేనేం తినలే కానీ నువ్వేమన్నా తిన్నావా వదినా? అన్నయ్య తిన్నారా? ఏం తినలేదురా. ప్రొద్దున్న లేవ్వంగానే ఇట్లా అవుతుందంటే వెంటనే హాస్పిటల్కి ఉరికినాం. మీరు పోయిరాన్రి. తొందర రావే. రానికి చెప్పేసిరా. వచ్చేసరికి నేను మంచి టిఫిన్ చేసి పెడతా మీకు. నువ్వు చేస్తావా వంట? అవును, నా భార్యకు చేసి పెట్టే అదృష్టం నాకు ఇప్పుడు వచ్చింది. ఎందుకు శరత్, నేను చేస్తుంది. అప్పుడప్పుడు చెయ్యని మేడం. బొజ్జల నా బేబీకి కూడా చెయ్యాలి కదా. వదినా, చెయ్యని. నువ్వు మొత్తం రెస్ట్ తీసుకోవాలంతే. మధ్యాహ్నం కూడా అన్నయ్య నేను ఇద్దరం కలిసి వంట చేస్తాం. రోజు నువ్వు రెస్ట్ తీసుకున్నాడు గంతే. ఇంట్లో పనులన్నీ మేమే చేస్తాం. గింత మంచి భర్త, గింత మంచి మరిది దొరికిండ్రు నాకు. నిజంగా నేను ఎంత అదృష్టమంతురాల్ని. రోజు చేద్దామారా వంట? రోజు చేద్దాం. టిఫిన్ అయితే రోజు చేయొచ్చు. మధ్యాహ్నం వంట రోజు ఎట్లా చేసుడ్రా? నేను ఆఫీస్కి వద్దా ఇక? రొద్దున్నే కర్రీస్ వేసేద్దాం అన్నయ్య. నువ్వు ఎట్లాగో బాక్స్ తీసుకుపోతావు కదా. మధ్యాహ్నం వదినకు రైస్ నేను పెట్టేస్తా. ఏం అవసరం లేదు. ఎంత మంచిగా పనులు చేసుకుంటా యాక్టివ్గా ఉంటే అంత మంచిది బేబీకి. మేడం, నువ్వు పనులంటే గీ పనులు కాదు, వాకింగు అవోటి ఓటి చెయ్యు. చూస్తుంటే మీరు నన్ను ఈయనే ఉంచుకునే తట్టున్నారు కదా. మా అమ్మోళ్ళ ఇంటికి పో అన్నా అద్దా? నువ్వు ఫస్ట్ కూసో. ఆహా, రాణి దగ్గరకు పోయేస్తా. అరే బంటి, తొందర పోయిరా పోరా నువ్వు వదినతోటి. అది రాణిని కలిసేదాకా నోట్ల నీళ్ళ సుక్క కూడా పోయేది ఇప్పుడు. వదిన, పోదాం. ఏం టిఫిన్ చేయమంటావు మేడం? పూరీలు చెయ్యు, పూరీలకు ఆలు కుర్మా చెయ్యి, అంచుకు మిరపకాయ బజ్జీలు చెయ్యి, సరేనా? ఏంది మేడం ఫస్ట్ గంత పెద్ద లిస్ట్ చెప్తివి? పూరీలంటే నూనెలో గోలిస్తారు కదా, ఎక్కడున్నాయి అవి? చూసినావా బంటి, మీ అన్నకు పూరీలు ఎట్లా చేస్తారో కూడా తెలియదు. అవేమన్నా పాపడాలు అనుకుంటున్నావా? అలా నుంచి తీసి నూనెలో వేయడానికి పిండి తీసి తడిపి లాటిచ్చి గోలియాలి. బియ్య పిండా శనగపిండా? అద్దు బాబు, నేను వచ్చినాక వంట చేస్తా. లేకపోతే నేను టిఫిన్ చేసి పోవన్నా? అదొకటి క్లారిటీ ఇయ్యు, నేను చేస్తా. అన్నయ్య, పూరీలు బియ్య పిండి శనగపిండితోటి వేయరు, గోధుమ పిండితోటి వేస్తారు. మనం రొట్టెలు చేసుకోమా? అదేంది, రొట్టెలు జొన్న పిండితోటి చేస్తారు కదా, గోధుమ పిండితోటి కూడా చేస్తున్నారు ఈ మధ్య.
నేను వట్టిగా అన్నా, నీతోటి పూరీలు కావు గాని. మరి ఫస్ట్గా నూనెల గోలు ఇచ్చింది అట్లాంటి అన్హెల్దీ ఫుడ్ తింటారు ఎవరన్నా? మరేం తినన్ను? ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయి కదా, మంచిగా అడుగుతా, అవన్నీ కట్ చేసి ఆవిరి కుడకబెడతా, ఉప్పు కారం చల్లిస్తా. అవి నువ్వు తిను వచ్చేసరికి మేము వేరే వేసుకుంటాం బంటి నేను. అమ్మా, అవి నేను తినడానికి కాదు, ప్రెగ్నెంటే తినాలి. ఆశ దోశ, నువ్వేమో మంచి మంచి తింటావు, నాకేమో గవి పెడతావా? సరే మేడం, నాకు ఉప్మా వేయచ్చు. మంచిగా క్యారెట్ జీడిపప్పు వేసి క్యారెట్ జీడిపప్పు ఉప్మా వేస్తా. కరెక్ట్ అన్నయ్య, నీకు అదొకటి సూట్ అవుతుంది, ఉప్మా వేయు. సరే చెయ్యు. బంటి మనం తొందర పోయేద్దాం, ఆయనతో మీ అన్న ఏం చేస్తాడో ఏమో. రాణి, అబ్బా వచ్చినవానే, ఎంత బోరు కొడుతుందో నాకు. నీకోసమే చూస్తున్నా, ఫోన్ చేద్దామనుకున్నా. ఎందుకే? హాయ్ బంటి, నువ్వెప్పుడు వచ్చినావు? నేను ప్రొద్దున్నే వచ్చినక్క, గుడ్ న్యూస్ తీసుకొని వచ్చిన. గుడ్ న్యూసా? మాకు తెలుసుది, మిన్ను గురించే కదా. కాదు రానక్క, అయినా మిన్ను గురించి నీకెవరు చెప్పిండ్రు? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదారా? వదిన, నీకు కూడా తెలుసా? తెలుసు. ఎవరు చెప్పిండ్రు? రాజేశ్వరి ఆంటీ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది, మీనాక్షి కూడా వచ్చింది ఇక్కడికి. మీనాక్షి చెప్పిందా? అవును బంటి, నువ్వైతే మంచిగా చదువుకో ఫస్ట్, సరేనా? చదువుకుంటా కానీ రానక్క, మా సరిత వదిన కూడా ప్రెగ్నెంట్. అవునావే సరి? అవునే, ఇంతకుముందే హాస్పిటల్కి పోయి వచ్చినాం. నేను గదే చూస్తున్నానే, నీకు ఎట్లనో ఉందని చెప్తున్నావు కదా, నాకు కూడా డౌట్ వచ్చింది. అవుతుంది అనుకున్నా ఖచ్చితంగా. నువ్వు కూర్చో. అంత మంచిదేనట్నావే, హెల్త్ మంచిగానే ఉందా? అంత మంచిదే కానీ నువ్వైతే కూర్చో ఫస్ట్. అంత మంచిదేనే, హెల్తీగా ఉన్నానట, మంచి యాక్టివ్గా పనులు చేసుకో, అన్నీ చేసుకో అని చెప్పింది డాక్టర్. ఇంకేమైనా వాంతులు లెక్క ఏమన్నా ఉన్నాయావే? ఏం లేవు ఇప్పటికైతే. నీకెట్లుందే, వాంతులు అవుతున్నాయి? ఇంకా బాగేమైతే లేవే, ఎప్పుడన్నా ఒక్కసారి ఇట్లా ఏదో వాసన వచ్చినట్టు అవుతుంది, వాంతి అవుతుంది. వంటలు చేసేటప్పుడు వాడు ఉండకు. నేనేడ చెప్తున్నానే వంట, మా అత్తనే వేయబట్టే. అదే నే కొందరికి వంట చేస్తూ ఉంటే వాసన పడది. మా అక్కనైతే అన్నం బియ్యం ఉడకబెట్టంగా కూడా వాసన వస్తే కక్కుకునేది పోయి. అబ్బా నాకు కూడా అట్లనే అవుతుంది తల్లి, ఆడ లేకపోతే ఏమనిపిస్తలేదు. నయమే పాటు. దోస్తులు ప్రొద్దున్నే ముచ్చట్లు పెడుతున్నారా? పెద్దమ్మ సరిత కూడా ప్రెగ్నెంట్ అయిందట. ఓ అవునా, కంగ్రాచులేషన్స్ బిడ్డ. థ్యాంక్ యూ ఆంటీ. నీ దోస్తుకి చెప్పడానికి వచ్చినావా? అవునాంటీ, ఫస్ట్ దానికే చెప్పడానికి వచ్చిన. ఈ పిల్లగాడెవరు? ఈ పిల్లగాన్ని ఎక్కడో చూసినా. వాడు బంటి పెద్దమ్మ, మా ఆయన వాళ్ళ తమ్ముడు, మరిది అవుతాడు నాకు. మా దగ్గరనే ఉండి చదువుకుంటాడు. మీ దగ్గర ఎప్పుడన్నా వచ్చిండా మన ఇంటికి? రాలే పెద్దమ్మ, మొన్నటి దాకా హైదరాబాద్లోనే ఉండే చదువుకుంటాడు. ఇప్పుడు ఇక్కడికే వచ్చిండు. నువ్వు బొంబాయి గిట్ట వచ్చినావా పిల్లగా ఎప్పుడన్నా? రాలేదాంటీ. మరి నిన్ను ఎక్కడ చూసినా అబ్బా? వాడు బాగా సిన్సియర్ పెద్దమ్మ, మంచిగా చదువుకుంటాడు. కాదు తల్లి, ఈ పిల్లగాన్ని నేను ఎక్కడో చూసినా, అంగి కూడా గదే అంగి ఉన్నది, సేమ్ గట్లనే కొడతాడు. నేనైతే మిమ్మల్ని ఎక్కడ చూడలే ఆంటీ, ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం. గుర్తొచ్చింది. ఎక్కడ చూసిండు పెద్దమ్మ? గా రాజేశ్వరి. స్వప్న వాళ్ళ అత్తగిట చెప్పిందావేమన్నా? చూసినా అంటుంది కానీ రాజేశ్వరి ఆంటీ వీనితో మాట్లాడేటప్పుడు ఇట చూసింది ఏంది మే? ఆమె ఈయనే ఉండే రాజేశ్వరి ఆంటీ. గా రాజేశ్వరి ఆంటీ తోటి ఒక పిల్ల వచ్చింది కదా, ఒక పిల్ల పేరేందో ఉండే, మీనాక్షి అలా చెల్లె బిడ్డ. అబ్బా, ఈ ఆంటీకి ఎట్లా తెలిసిందిరా బాబు? అవును పెద్దమ్మ, మీనాక్షియే. గా మీనాక్షి పిల్ల ఫోన్లో చూసిన గీ పిల్లగాని ఫోటో. గా పిల్లను గీ పిల్లగాడు ఎవరా అని అడుగుదాం అనుకున్నా, ఏదో మాటల పడి మర్చిపోయినా. గా పిల్లకు నువ్వేమన్నా అవుతావా? మీ చుట్టాలా సరిత వాళ్ళు? కాదంటీ, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? కాదు, నేను మంచిగా గుర్తుపడతా. అంగి కూడా గిట్లనే ఉన్నది సేమ్, ఆ జుట్టు ఆ హైటు సేమ్ ఉన్నాడు. కాదు వాయే పెద్దమ్మ, దానికి పెద్ద కథ ఉన్నది, నేను చెప్తా నీకు మళ్ళా. ఏం కదా? నువ్వేం టెన్షన్ పడకే, ఏం కాదు పెద్దమ్మకి చెప్తే. పెద్దమ్మ ఎవరికి చెప్పది, నేను మధ్యాహ్నం చెప్తుంది పెద్దమ్మ, అది సీక్రెటు. ఏందో ఏమో, ఏం సీక్రెట్లో ఏమో.
సరే సరే, పిల్లగాడు మంచిగున్నాడు. సరిత, అంత మంచిదేనట్ట? మరి డాక్టర్ ఏమన్నది? అంత మంచిదే ఆంటీ, అంత మంచిగా ఉన్నావు, యాక్టివ్గా మంచిగా పనులు చేసుకో అని చెప్పింది. మీ అమ్మకు ఫోన్ చేసినావా మరి? ఆడికే పోతావా? గిడెవరు ఉంటారు చూసుకోవడానికి? నేను మా అన్నయ్య చూసుకుంటాం ఆంటీ. నువ్వు మీ అన్నయ్య చూసుకుంటారా? ఏం చూసుకుంటారు? మేము అన్ని పనులు చేస్తాం ఆంటీ, వంట కూడా చేసి పెడతాం, వదినేను మంచిగా చూసుకుంటాం. అగ్గో పిల్లగాడు మంచి పిల్లగాడే ఉన్నాడు. అన్న భార్యను చూసుకుంటావా? ఇవాళ రేపు రెస్పెక్టే ఇత్తలేరు అన్న భార్య అంటే. వాడు నాకు కొడుకు లెక్క ఆంటీ. వదిన నాకు తల్లితోటి సమానం ఆంటీ. అబ్బో, గిట్లాంటి పిల్లగాని నేను ఏడ చూడలే. మంచిగా ఉన్నాడు. శరత్ అన్న కూడా మంచోడు ఆంటీ, మంచిగా చూసుకుంటారు దీన్ని. మరి మీ అత్త మామ ఏడుంటారు? మా అమ్మ నాన్న వేరే ఊర్లు ఉంటారు ఆంటీ. మా వదినని పట్టించుకోరు. ఇంకా అవన్నీ ఎందుకు బంటి ఇప్పుడు? పిల్లగాడు భలే ఉన్నాడు పో. ఇంతగానో వదినకు సపోర్ట్ ఇస్తాడా? వదినకు బాగానే సపోర్ట్ ఇస్తాన్నావు కానీ ఎంతైనా తల్లిగారింట్లుంటే తల్లి మంచిగా చూసుకుంటుంది. ఎవరన్నా ఆడవాళ్ళు ఉన్నా మంచిదే. మీ ఇద్దరు మొగోళ్ళకు ఏం తెలుస్తుంది? ఏం చూసుకుంటారు? మీ అమ్మని రమ్మను 4 రోజులు. ఆమె రాదా ఆంటీ? ఓ, చెప్పినావా లేదా ఫోన్ చేసి? ఇంకా చెప్పలే ఆంటీ, ఫస్ట్ రానికే చెప్పుదామని వచ్చిన, అమ్మ వాళ్ళకు కూడా చెప్పలే. చెప్పు అమ్మకు, వచ్చి తీసుకుపోతారు 4 రోజులు. అమ్మో, ఈ లేకుండా నేను ఎట్లుండాలో పెద్దమ్మ? నాకు కూడా రాణిని చూడకపోతే మనసున పట్టదు ఆంటీ. రాని ఎప్పుడు పోతే అప్పుడే పోతా నేను అమ్మ వాళ్ళ ఇంటికి. మంచి దోస్తులే ఉన్నారు కదా. కూసో పిల్ల, కూసో. ఇడా నిల్సోకి ఎక్కువసేపు. నేను పోతా ఆంటీ, ఇక మా సారు ఉప్మా చేస్తా అన్నాడు, ఏం చేస్తాడో ఏమో. సరే గాని ఎక్కువసేపు నిల్సోకు, ట్యాప్కోసారి కూసోవాలి. బాగా సేపు నిల్సొని ఉండకు. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తానే రాని. జాగ్రత్తనే, మంచిగా తిను, బంటి మంచిగా చూసుకోరా. నువ్వు ఊకుకే రాకే, ఫోన్ చేస్తా. ఫోన్లో మాట్లాడుకోండి పిల్ల, ఊకుకి అటు ఇటు తిరగకు. అంత బయట గాలి కూడా మంచిది కాదు. నేను అత్త అప్పుడప్పుడు చూసిపోతా నిన్ను. లేకపోతే మీ అమ్మని రమ్మను, 4 రోజులు ఉండిపోతుంది. అవునే, రమ్మను సపరేక. సరే చూస్తానే, రమ్మంట. మరి నేను పోతానే. సరే పోవే. అనసూయత కూడా చెప్పే, మళ్ళీ చెప్పలే అంటది. చెప్తా. దానికి అలా ఫుల్ క్లాస్ అయింది. అది వినతట్టున్నదా? ఏడవైందా మీ అత్త? ఏమో పెద్దమ్మ, పొద్దు నుంచి కనబడతలేదు. నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. ఎటు పోదు, ఇంట్లోకి వెళ్ళి బయటకే వెళ్ళది. నీ ముఖం, అన్నిటికీ టెన్షన్ పడేందుకు? దానికి ఆకలి కాగానే ఉరకత్తది చూడు. రాదున్నపోతుంది, ఎటు పోదు. ఏం చేసుకునే అంత ధైర్యం కూడా ఉండదు దానికి. అబ్బో, మన కోసం దాని ప్రాణాలు ఏమన్నా వేసుకుంటుంది అనుకుంటానవా? మంది ప్రాణాలు తీస్తుంది అది. హుషారు. ఏమనుకుంటానవో. స్వప్న, అంతా ఓకే కదా? నేను వెళ్తున్నాను ఆఫీస్కి. సురేష్, వెళ్ళకపోతే ఏమవుతుంది ఆఫీస్కి? ఆఫీస్కి వెళ్ళొద్దంటారు ఎవరైనా? నువ్వు లేకపోతే నాకు ఇక్కడ బోర్ కొడుతుంది సురేష్. రేపు మనకు పుట్టబోయే పిల్లలకి మంచిగా సంపాదించి పెట్టానా అద్దా? ఉన్నది సరిపోతుంది సురేష్, ఇంట్లో నుంచి చేయొచ్చు కదా నువ్వు. వాళ్ళు మనలానే ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు నేను కష్టపడాలి స్వప్న. మన పిల్లల కోసమే కదా ఇదంతా. మీ మమ్మీ అయితే ఎప్పుడు ఆఫీస్కి పో అంటది. ఒక 2 రోజులైనా లీవ్ పెట్టనియదు నిన్ను. ఇంతగానం టార్చర్ చేస్తుంది సురేష్ నిన్ను. మమ్మీ చెప్పేది ఎవరి కోసమే? మన కోసం, మన పిల్లల కోసం. మమ్మీకి ఏమొస్తా చెప్పు? మమ్మీ హాయిగా ఉండొచ్చు తెలుసా? ఎవరి గురించి ఆలోచిస్తుంది మమ్మీ? మన కోసమే. అయినా నేను లేట్గా వెళ్తున్నా, తొందర వచ్చేస్తున్నా. ఇంకేంటి? నిన్న సండే కూడా వెళ్ళినావు. మధ్యాహ్నమే వచ్చేసిన కదా. నువ్వు వచ్చేసరికి ఇంట్లో వంట చేసేసిండ్రు. నాకు బయట తినాలని ఉండే. అమ్మో, బయట తినుడు అంటే చంపేస్తుంది మమ్మీ. ఈ టైంలో నో బయట ఫుడ్. నీకు ఏది తినాలనిపించినా మన వంట మనుషులు చేస్తారు, చెప్పేసి వాళ్ళకి. కానీ సురేష్, నాకు నాన్ వెజ్. నిన్న తిన్నావు కదా, నీకు ఇష్టమైనవి అన్నీ చేయించినాం. ఆ ట్రైనర్ తోటి టార్చర్ ఉంది సురేష్. నాన్ వెజ్ మొత్తం బంద్ అంటుంది. గట్టిగా అట్లా అన్నది కావచ్చు. ఎవ్రీ వీక్ తినచ్చు అని చెప్పింది. ఎవ్రీ వీకా? వీక్లీ వన్స్. వీక్లీ వన్సా? రోజు డైలీ వన్స్ కావాలి నాకు. 6 రోజులు ఆగన్నా మళ్ళా ఇప్పుడు. నిన్ననే తిన్నావు కదా స్వప్న. మళ్ళీ ఇవాళ కూడా తినబుద్ధి అవుతుంది నాకు. ఇట్లా ప్రెగ్నెన్సీ ఏది అడుగుతుంది ఇయ్యాలే, లేకపోతే మంచిగా ఉండదు బేబీ, హెల్తీగా పెరగది. మరి ఆ ట్రైనర్కి చెప్పు, మేడం నాకు రోజు తినబుద్ధి అవుతుందని చెప్పు, ఏమంటుందో చూద్దాం.
నేను చెప్తే అస్సలు వినదు సురేష్. నువ్వే చెప్పు రోజుకొక పూట తింటుందని, లేకపోతే ప్రతి పూట సైడ్ కొంచెం వేసుకుంటా అని చెప్పు. రోజు నాన్ వెజ్ చేసుడా ఇక? అవసరం లేదు సురేష్, 3-4 రోజులకు ఒకసారి వేసి ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెడితే చాలు. రోజు కొంచెం వేడి చేసుకుంటా తింటా. వేడి చేస్తావా? ఓవెన్లో పెట్టి వేడి చేసుకుంటా. చీచీ, ఎవరు అవసరం లేదు, నేనే వేడి చేసుకుంటా. అసలు నువ్వు ఓవెన్ దగ్గరికి వెళ్ళొద్దు తెలుసా? ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ ఓవెన్ దగ్గరికి వెళ్ళొద్దు. ఆ మైక్రోవేవ్స్ మంచి కావు, రేడియేషన్. మరి పనోళ్ళని వేడి చేసిమంట. కావాలంటే రోజు వేపిస్తా కానీ అట్లా 2-3 రోజులకు ఒకసారి చేసుకొని వేడి చేసుకొని తింటే అస్సలు మంచిది కాదు స్వప్న, మాకే మంచిది కాదు. నువ్వు ఇంకా ప్రెగ్నెంట్వి 2-3 రోజులు తింటా అంటున్నావు. ఫ్రిడ్జ్లో పెడితే ఏం కాదు సురేష్. ఫ్రోజన్ ఫుడ్ మళ్ళీ వేడి చేసుకుంటా. ఏమైందిరా సురేష్, ఆఫీస్కి వెళ్ళలే ఇంకా? వచ్చింది రాక్షస్ ముఖది. మమ్మల్ని కనీసం మాట్లాడుకొని కూడా మాట్లాడుకొని అది అసలు ప్రైవసీయే లేకుండా పోయింది మాకు ఇంట్లో. అమ్మో, ఇది రాగానే హిహి అని నవ్వాలి, లేకపోతే ఆ ట్రైనర్కి ఏం చెప్తుందో ఏమో, లేకపోతే మా అత్తకు ఫోన్ చేసి చెప్తుంది, బొంబాయి అత్తకు. కూర్చో స్వప్న కూర్చో. పర్లేదు అత్తయ్య. చెప్పు సురేష్, మీ మమ్మీకి చెప్పు, ఆమె చెప్తుంది యోగా ట్రైనర్కి. ఏమైందిరా? బ్రేక్ఫాస్ట్ అయిందిగా స్వప్న, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకుంది మమ్మీ, నేనే దగ్గరుండే ఇస్తున్నా రోజు. వెరీ గుడ్ నానా. మమ్మీ, ఏంటి నానా? ఒకటి చెప్పాలి నీకు. చెప్పురా, త్వరగా చెప్పు, ఆఫీస్కి టైం అవుతుంది. ఆ యోగా ట్రైనరు. నువ్వెన్నన్నా స్వప్న ఎన్నన్నా యోగా ట్రైనర్ని తీసేదే లేదు. తను డెలివరీ అయ్యేదాకా మనతో పాటే ఉంటుంది. అది కాదు మమ్మీ. నువ్వు డెలివరీ అయినప్పుడు కూడా పెట్టుకున్నావు దాని పక్కకి. యోగా ట్రైనర్ డెలివరీ అయ్యేదాకా ఉంటుందట, తీసుడే లేదట. అపోజిట్, నేను ఏది చెప్పినా అపోజిట్ చేయాలి. ఆమె నాన్ వెజ్ తినొద్దంటుంది కదా మమ్మీ స్వప్నని. అంటే ఎక్కువ అవాయిడ్ చేయాలంటుందిరా. వీక్లీ వన్స్ తీసుకోవచ్చండి, నిన్న తిండి కదా. మళ్ళీ వీక్ దాకా వెయిట్ చేయాలి మమ్మీ. తనకి ప్రోటీన్ ఉంటుందా సరిగా? దానికోసమే స్ప్రౌట్స్, పప్పు, అలసంతలు, శనగలు ఇవన్నీ రోజుకొకరు డైట్లో పెట్టిందిరా. అది కాదు మమ్మీ, రెగ్యులర్గా ఇలా మీట్ తింటేనే మంచిగా ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండదు. ప్రెగ్నెన్సీలో తినాలి. నేను మాట్లాడతాలేరా, కానీ మనం చెప్తే ఆమె వింటుందా? తనే చెప్తే అదే మనం వినాలి. ఆమెకు తెలుసు కదరా. లేదు మమ్మీ, నువ్వు ఎలాగైనా అడుగు. పైగా స్వప్న కూడా నాన్ వెజ్ ఉంటేనే మంచిగా తింటుంది. అంటే ఏమని అడగాలరా? తనకి ఇష్టం ఉన్నప్పుడు నాన్ వెజ్ తింటుందని చెప్పు మమ్మీ. అమ్మో, అంత ధైర్యం ఉందారా నాకు? స్వప్న నువ్వే చెప్పు. నేను అసలు చెప్పాను అత్తయ్య, నాకు భయం తనంటే. కానీ రోజు తినడం ఏంటి? కనీసం వారానికి 2 సార్లు తింటే ఓకే. లేదు మమ్మీ, తనకి రోజు ఉండాలి. తక్కువైనా తింటుంది. రోజంటే కూడా ఎలా వండడం రా ఇంట్లో? అందరూ తినాల్సి వస్తుంది. మళ్ళీ కొంచెం కొంచెం తెప్పియరాదు. ఒకరోజు ఫ్రై చేసుకుంటే 2-3 రోజులు తినచ్చు అత్తయ్య. అమ్మో, అలా తింటామని చెప్తే అక్కడే చెంప పగలు కొడుతుంది ట్రైనర్. అలా మాత్రం చెప్పకు స్వప్న, అలా తినద్దు కూడా. ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా తినాలి. వీళ్ళమ్మ ఇదే పని చేస్తుందేమో రోజు, మరి 2-3 రోజులు తినడం ఏంటి? ఛీ. సరే స్వప్న, రోజు తప్పించి రోజు తిను, ఓకేనా? ఆల్టర్నేట్ డే నేను తెప్పిస్తాను, పని వాళ్ళు వండుతారు. అలా అయినా ఓకే అత్తయ్య. అబ్బా, ఒప్పుకున్నావా? ఇంకా ఇది కూడా ఒప్పుకోమనుకున్నా. సరేరా, ఆల్టర్నేట్ డే తెప్పిస్తాను, కొంచెం ఎక్కువగానే తింటుందని చెప్తా ట్రైనర్కి. థ్యాంక్స్ అత్తయ్య. ఈయనకి థ్యాంక్స్ ఎందుకులే. అరే నువ్వు వెళ్ళు ఆఫీస్కి. అమ్మయ్యా, ఈ నాన్ వెజ్కి ఒక్కదానికి ఒప్పిస్తే చాలు, ఏమన్నా వేసుకొనిగా. వాడికంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నావాను? నువ్వు కూర్చోబడి తెస్తాడు. ఏ మురళి, కూల్ డ్రింక్స్ తెమ్మంటే ఎందుకలా నోరులో పెట్టావు? గేన పేరేంది? మురళి. ఏమైతాడు నీకు? వాడే నా వేస్ట్ మగుడు. అరే మురళిగా, బుక్ అయినవరా? ఏం చెప్తావురా ఇప్పుడు? మరి వీడు నాకేమైతాడు? ఏం మాట్లాడుతున్నావాను? అను, ఏమైంది? నువ్వు లేవే. అలా పడేసావేంటాను? ఈ అవ్వ, నువ్వు వాడితివే. ఇదేందా నాకు గోస? ఏమైందను? ఎడవకు. నువ్వు ఏడ్చుకుంటా దాన్ని ఎడవకంటవేందే? అది కాకిలెక్క కొడుతుంది. దాని బరనోరు చూడు. అను, అమ్మో, మళ్ళీ నన్ను నెట్టేస్తావు. ఏమైంది చెప్పు. ఏమైందిరా?
ఏ ఆగమ్మా ఆగు. నా కొంపలు కొల్లేరు వేసి ఆగుమంటా నావురా ఆవులేగా. నిన్ను చూడు నేనేం చేస్తాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకేం అర్థమైతలేదు. ఏమతది ఏంది? ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైందను? ఏం చేశాడు వీడు? నీకు తెలుసా? అమ్మో వద్దు వద్దు, నాకు భయం వేస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళు. అరే చెప్పు రావులేగా. ఏంది గీడికొచ్చినావు? ఏం చేస్తున్నావు అసలు? అరే ఏదోటి చెప్పురా, నాకు టెన్షన్ అవుతుంది. బేబీ అసలు ఈమెవరు? నన్నే ఎవరంటున్నావురా? మీరు అసలు ఏమంటున్నారో నాకేం అర్థమైతలేదు. ఏమైందమ్మా మీకు? బీపీ గిట్ట రేజ్ అయిందా? నన్నే బీపీ రేజ్ అయిందంటావురా? బేబీ ఏంది బేబీ ఇది? ఏమో మురళి, నాకు అర్థం అవ్వట్లేదు. మురళట మురళి. ఈ మురళిని వంగబెట్టి దంచుతా అప్పుడు బయట కక్కుతాడు అన్ని. ఏందమ్మా అసలు ఎందుకు వచ్చిండ్రు? ఏం మాట్లాడుతున్నారు? నా ఇంటికి వచ్చి నా మీదకి ఎవరుతున్నారు? నా పెళ్ళాన్ని కిందెత్తేసిండ్రు. అరే మురళిగా నీ అయ్యా, నా కొంప కొల్లేరు చేసినవురా నువ్వు. ఇంకా ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఏందమ్మా మీ బాధ ఏంది చెప్పుండ్రి. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని మళ్ళా దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? అసలు మీరెవరో తెలియదమ్మా నాకు. మిమ్మల్ని నేనెప్పుడు పెళ్లి చేసుకున్నా? నాటకాలు దొబ్బకురా, నిన్ను చంపి పాడు దొబ్బుతా. మురళి ఎవరిమే? నీకు తెలుసా? నాకు అస్సలు తెలియదు బేబీ. ఏమో ఏమో మాట్లాడుతుంది. ఇప్పుడే చూస్తున్నా ఈమెను. అట్లా నారా? నడురా నడు, పోలీస్ స్టేషన్కి నడు. నేను ఎక్కడికి రాను. నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తా అమ్మా? పిచ్చిగిట్ట లేచింది అయింది మీకు? నా మొగుడు ఎట్లుంటాడో చూయిస్తాపా, మా ఇంటికి నడు, ఫోటోలో చూయిస్తా. నువ్వే నా మొగునివి. అరే ఫోటోలో చూయించుడేంది, ఆడ చూయించుడేంది? ఓ అవులే మొక్కదానా, ఆడు నా మొగుడే, నీ మొగుడు కాదు. హలో అమ్మా, సేమ్ ఉంటే నేను నీ మొగుడైతే అనుకుంటున్నావా? గదేం సినిమా బేబీ? గదేం సినిమానే నీకు ఇష్టం అంటావు చూడు. డబుల్ యాక్షన్. గట్ల హలో బ్రదర్ లెక్క ఉన్నాడేమో నాకు కూడా బ్రదరు. నువ్వు ఎన్ని పలుకులు పలికినా ఈనేదాన్ని కాదు నేను గిడా. నీ సంగతి చెప్పందే నేను పోనీ నుంచి. చూడమ్మా, మనిషిని పోలిన మనుషులు మస్తు మంది ఉంటారు. నేను నిన్నెప్పుడు చూడలేను, అర్థం చేసుకో. నీ సంగతి గిట్ల కాదు, ఆవురా. నీ అక్కను పట్టుకొత్తావు. ఎవరిని అన్న తీసుకురా, ఏం చేసుకుంటారు? ఓ అమ్మో, ఇది ఆయనతో మా అక్కని పట్టుకొస్తుంది ఏంది? ఆగు నీ బొంబాయి అక్కకి చెప్తే అది దాని మొగునికి చెప్పి గన్ను పట్టుకొచ్చి నిన్ను తుపాకీతోటి కాల్చి చంపెత్తది. అదేంగానే నేనే కాల్చి చంపెత్తావు. బొంబాయి ఎక్కింది, తుపాయి ఎక్కింది, ఏందమ్మా మీరు మాట్లాడుతాండ్రు? నేను అత్తావు, మీ అక్కను పట్టుకొని వత్తావు. నేను పోతాన్నా. మీ అక్కను పట్టుకొచ్చినాక తుపాకీతోటి కావకపోతే చూడు, అక్కకు తప్పుకోబే. ఓ పోయిందా బేబీ? ఆగు మురళి, ఒక్క నిమిషం ఉండి చూస్తాను. వెళ్ళిపోయింది మురళి. అయ్యో మురళి, నిన్ను తొక్కేసిందా? ఎవరామె నీకు తెలుసా? అస్సలు తెలియదు బేబీ.